Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 27వ శ్లోకము. శ్రీ భగవానువాచ యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును గల నిష్ట కూడా సత్ అని చెప్పబడుచున్నది. మరియు బ్రహ్మోద్దేశ్యమైన భగవత్ప్రీత్యర్థమైన కర్మలు కూడా సత్ అనియే పిలువబడుచున్నవి. గీతయందు తపోయజ్ఞ దానాది పుణ్యకార్యములను భగవానుడు బాగుగా ప్రోత్సహించుచున్నాడు. వాని అందలి స్థితి కేవలము బ్రహ్మవాచకమగు సత్ అనియే ఈ శ్లోకమునందు చెప్పుట వలన ఆ పుణ్యకార్యములకు ఎట్టి ఆధిక్యత ఇవ్వబడినో తెలియచున్నది. మరియు తదర్థీయం కర్మ అనగా భగవత్ప్రీత్యర్థమగు కర్మయు సత్ అని చెప్పుట వలన అట్టి కర్మయు పైన తెలిపిన యజ్ఞాది కర్మలను చిత్తశుద్ధి ద్వారా సద్రూపమగు బ్రహ్మమునే పొందించునని స్పష్టమగుచున్నది. ఈ విధముగా సద్రూపమగు బ్రహ్మము యొక్క ప్రాప్తికి హేతుభూతములగుట వలననే ఆయా పుణ్యకార్యములను వాని అందలి స్థితిని సాక్షాత్తు బ్రహ్మము యొక్క నామమగు సత్తుగనే ఇచ్చట వర్ణించబడినది. అయితే కర్మ తదర్థీయముగా ఉన్నప్పుడే అనగా భగవత్ సంబంధమైనదిగా ఉన్నప్పుడే ఆ కర్మ సామాన్య కర్మగా ఉండిపోవునే కాని బ్రహ్మరూపమగు సత్తుగా ఉండదు. కాబట్టి వాస్తవముగా కర్మలో లోపము లేదు. కర్మ చేయు విధానమందే లోపము కలదు. దైవబుద్ధితో చేసినచో కర్మ దైవరూపమును తప్పక పొందగలదని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమవుతోంది. కాబట్టి అట్టి యజ్ఞదానాది పుణ్యకార్యములను భగవత్ప్రీత్యర్థముగా నిష్కామముగా ఆచరించి జనులు చిత్తశుద్ధిని తద్వారా సత్ రూప బ్రహ్మప్రాప్తిని పొందవలయును. ఈ శ్లోకమందు భగవానుడు కర్మయందు దైవత్వమును బోధించారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.